హాయ్ హలో అండి. హాయ్ వ్యూవర్స్. మేము ఒక ట్రిప్ వేసాం. స్వీడన్ నుంచి ఫిన్లాండ్ వెళ్ళే ట్రిప్ అది. క్రూయిజ్లో నైట్ అంతా జర్నీ. డే అయితే ఇంకా బాగుండేది. సముద్రం మీద జర్నీ, బాల్టిక్ సముద్రం మీద. మీకు ఆ జర్నీ విశేషాలు పంచుకుంటాను. అంటే క్రూయిజ్ లోపల ఎలా ఉంటుంది ఏంటి దాని డీటెయిల్స్ మీకు చూపిస్తాను. బోర్డింగ్ అవుతున్నాం, వెయిటింగ్ చేస్తున్నారు బోర్డింగ్ అవ్వడం కోసం క్రూజ్లోకి. ఇంచుమించుగా ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇమిగ్రేషన్ చెకప్ ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా ఉంది. మొత్తం సాధ్యమైనంత వరకు లోపల ఇంటీరియర్స్, లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి మొత్తం క్యాప్చర్ చేశాను. ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే కనుక చాలా వండర్ఫుల్ జర్నీ. డే టైం అయితే ఇంకా బాగుంటుంది. సముద్రం మీద మనం మొత్తం చూస్తా డెక్ మీద ఎక్కి చూడొచ్చు. ఇంచుమించుగా ఇది కొంచెం పెద్దదే క్రూయిజు. అది ఎక్కుతున్నప్పుడు మాకు టైటానిక్ ఎక్కుతున్న ఫీలింగ్ కలిగింది. ఈ రూమ్స్లో మాకు నలుగురికి వచ్చేసేసి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో మొత్తం 4 బెడ్స్ ఉన్నాయి. రైల్వే కంపార్ట్మెంట్లో ఒకదానిపైన ఒకటి ఎలా ఉంటాయో అలా 4 బెడ్స్, 2 బెడ్స్ ఒకవైపు, 2 బెడ్స్ ఇంకోవైపు ఉన్నాయి లోపల. ఒక స్టార్ హోటల్ ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తం లోపల. రెస్టారెంట్స్, బార్లు, ప్లే ఏరియాస్ అన్నీ ఉన్నాయి. మొత్తం మీకు వీడియోలో కవర్ చేశాను. ఇది లోపల బారు, డైనింగ్ ఏరియా, రెస్టారెంట్స్, అన్ని రకాల క్యూజన్స్ ఉన్నాయి. మన ఇష్టం వచ్చినవి మనం ఆర్డర్ చేసుకుని తినవచ్చు. తెచ్చుకుని అక్కడ కూర్చొని మ్యూజిక్ బ్యాండ్ ఒకటి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది, మ్యూజిక్ కన్సర్ట్స్. మొత్తం 7 ఫ్లోర్లు ఉంది. లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. మనం నడవకుండా నేను లిఫ్ట్లోనే వెళ్ళొచ్చు. బయట డెక్ మీద కూడా వెళ్ళొచ్చు, కానీ అంత సేఫ్టీ కాదు. బాగా టెంపరేచర్స్ మరి 2 డిగ్రీస్ అట్లా ఉంది. బయటికి వెళ్తే టెంపరేచర్ తట్టుకోలేము కాబట్టి మ్యాక్సిమం లోపలే ఉన్నాం. ఒకసారి మాత్రం బయటికి వెళ్ళి చూసాము, కానీ అంత చీకటిగా ఉంది. సముద్రం అంత కనిపించలేదు. ఇది మొత్తం క్రూజ్లోనే పెద్ద స్టార్ హోటల్ రేంజ్లో ఉంది, చూసారా? వీళ్ళు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నేను కూడా కనిపించాలని చెప్పేసి తెర ముందుకు వచ్చాను. ఇది రెస్టారెంట్. మందు తీసుకున్న వాళ్ళకి మంచి బారు, రకరకాల వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి. యాంబియన్స్ చాలా బాగుంది. మనం ఏదో క్రూజ్ మీద ఒక షిప్లోనే ఉన్నట్టు కాకుండా మామూలుగా బయటే ఒక సిటీలో ఉన్నట్లుగా అనిపించింది నాకైతే. షాపింగ్ చేయడానికి షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చూసారా? ఇది యాక్చువల్గా న్యాచురల్ ట్రీ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్. ఇది ఒక రెస్టారెంట్. ఇది వాటర్ బాటిల్ తెచ్చాడు. ప్యూమిస్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా. మనం తాగలేం కదా, ప్రస్తుతం మంచినీళ్ళు తాగుతున్నాం. ఇంకా ఇక్కడ ఒక మ్యూజిక్ బ్యాండ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంది ఎంటర్టైన్మెంట్ కోసం. ఈవినింగ్ రూమ్లో ఫ్రెష్ అయ్యి అందరూ వచ్చేసేసి ఇక్కడ ఫుడ్ తింటా, మందు తాగుతా, కూర్చొని రిలాక్స్ అవుతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చూడండి, లోపల గ్లాసుల్లో నుంచి సముద్రాన్ని స్కాన్ చేయడానికి చూస్తున్నారు. అంత బాగా కనిపించట్లేదు, కానీ లైట్గా గ్లాసెస్ అంత ట్రాన్స్పరెంట్గా లేవు, లిటిల్ బిట్ కనిపిస్తుంది. ఇది ప్లే ఏరియా.
ఆన్లైన్ గేమ్స్ లాగా ఏవో పెట్టారు, చాలామంది ఆడుతూ ఉన్నారు. నైట్ అయిపోయింది, ఇంచుమించుగా 10 అట్లా అయింది, అందుకని తక్కువ మంది ఉన్నారు. ఏంటంటో ఆలోచిస్తూ వస్తున్నారు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, పెద్ద హాల్స్, డైనింగ్ హాల్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా డైనింగ్ హాల్స్ పెద్దవి ఉన్నాయి. ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ టికెట్లోనే ఇంక్లూడింగ్ ఫ్రీ. అది బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ, డిన్నర్ మాత్రం మనమే తీసుకోవాలి. అక్కడ చూడండి మ్యూజిక్ బ్యాండ్ ప్లే చేస్తుంది. వీళ్ళు ఏంటో డిస్కస్ చేస్తున్నారు. ఇంకా వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం, మందు తాగిన ఫీలింగ్ అనమాట. మందు బాటిల్ ఓపెన్ చేస్తుంటే బిల్డప్గా ఎలా ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ అది ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం, ఆ బాటిల్ కూడా. క్రిస్మస్ డెకరేషన్ చేశారు. ఒక క్రిస్మస్ ట్రీస్, శాంతా క్లాస్ బొమ్మలు, ఇవన్నీ చాలా అందంగా డెకరేట్ చేశారు. జర్నీ బాగా నచ్చింది. నైట్ అంతా చాలా లేట్ నైట్ వరకు అలా తిరుగుతూ చూస్తూనే ఉన్నాం. మొత్తం 7 ఫ్లోర్లు ఉన్నాయి, ఒక్కో ఫ్లోర్లో రకరకాలు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫిన్లాండ్ చేరుకుంటుంది కాబట్టి ఇక లేట్ నైట్ వరకు ఉండి వెళ్ళి పడుకున్నారు రూమ్లో. ఇంకా కొంతమంది అయితే రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తున్నారు, డ్రింక్ చేసేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.